హలో వ్యూవర్స్, అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. కొత్త సంవత్సరం వచ్చేసింది కదా, పాత క్యాలెండర్స్తో చాలా ఉపయోగాలు ఉన్నాయి, మీరు చూడండి. టిప్ నెంబర్ 1, ఒక ఓల్డ్ క్యాలెండర్ని తీసుకున్నానండి. ఇలా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను, రౌండ్గా చుట్టేసుకోండి. ఒక షీట్లోంచి సగం తీసేసుకున్నాను నేను. చూసారు కదా, ఇలా ఫోల్డ్ చేసుకొని కొంచెం లూజ్గా అనుకొని ఇలా ప్లాస్టర్ వేసేసుకొని మనకి ఎన్ని కావాలో అన్ని రెడీ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక షూ బాక్స్ని తీసుకున్నానండి. నా దగ్గర పాతది ఉంటే దాన్ని యూజ్ చేస్తున్నాను. ఇలా పేపర్స్ అంటించుకుంటే బాగుంటుంది. తర్వాత ఇలా ఘాట్లు పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా, మనకు బాక్స్ ఎంత పెద్దగా ఉందో అన్ని ఘాట్లు పెట్టేసుకొని ఇలా కట్ చేసుకున్న వాటిని బయటికి ఇలా అనుకోవాలన్నమాట. బ్యాంగిల్స్ మనం రెడీ చేసుకున్న వాటికి ఇలా వేసేసుకొని ఇందులో పెట్టేసుకుంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఏ బ్యాంగిల్స్ ఉన్నాయి, ఎలా మ్యాచింగ్ చేసుకోవాలి, ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు యూస్ చేసుకోవడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. డ్యామేజ్ కాకుండా ఉంటాయి. మనకు ఏ బ్యాంగిల్స్ ఉన్నాయి, ఎలా వేసుకోవాలనేది కూడా యూస్ఫుల్గా ఉంటుంది. బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఈజీగా సింపుల్గా తీసేసుకొని వేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా ఎలా ఉన్నాయో, మీకు ఎలా అనిపించాయి అనేది కామెంట్ చేయండి. టిప్ నెంబర్ 2, ఒక ఓల్డ్ క్యాలెండర్ని తీసుకున్నానండి. దానిపైన ఇలాంటి స్టిక్ వస్తుంది కదా, పేపర్స్ అన్నింటినీ పెట్టి ఉంచే స్టిక్ వస్తుంది కదా, దాన్ని తీసుకున్నాను. అందులో పేపర్స్ అలాగే ఉంచుకోవాలి, పేపర్స్ని బయటికి తీయకండి. ఎక్సెస్ ఉన్న వాటిని కట్ చేసేసుకోవాలి. పేపర్స్ బయటికి తీసుకుంటే అది సరిగా నిలబడదండి. పేపర్స్ ఉంచుకోవడం వల్ల స్ట్రాంగ్గా ఉంటుంది. 2 భాగాలు చేసుకున్నాను. ఒక క్యాలెండర్కి వచ్చిన స్టిక్ని 2 భాగాలు చేసుకొని ఒక భాగాన్ని చూసారు కదా ఈ మోడల్లో వంచుకుంటున్నాను అనమాట. పేపర్ ఉండడం వల్ల విరిగిపోవడం కానీ వంగిపోవడం కానీ ఏవి ఉండవు. ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను. మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని రెడీ చేసుకొని మన ఇంట్లో డోర్ పైన ఇలా తగిలించుకుంటే మనకి హ్యాంగర్స్తో అవసరం అనేది ఉండదండి. గోడకి మేకులు కొట్టాల్సిన పని కూడా ఉండదు. మనకి ఎన్ని కావాలనుకుంటే అన్ని రెడీ చేసుకొని బట్టల్ని హ్యాంగ్ చేసుకోవచ్చు. డోర్ పెట్టినా కూడా మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదన్నమాట. డోర్కి ఇలా ఫిక్స్ అయిపోతాయి. వెనక నుంచి ఇలా ఉంది కదా, ఫ్రంట్ నుంచి చూసేయచ్చు మనం, హుక్స్ వచ్చేస్తాయి. మీరు వెనకాల వైపున కూడా హ్యాంగ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఈజీగా డోర్ని తీసుకోవచ్చు, పెట్టుకోవచ్చు అనమాట. ఇలా ఎన్ని కావాలనుకుంటే అన్ని పెట్టేసుకొని ఇలా బట్టల్ని హ్యాంగ్ చేసుకోవాలి. రెంటర్స్ ఉన్న వాళ్ళైతే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ టిప్ అనేది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి. టిప్ నెంబర్ 3, క్యాలెండర్లో వచ్చే నెంబర్స్ని ఇలా తీసుకుంటున్నానండి, కట్ చేసుకుంటున్నాను. మనకి ఏవి కావాలనుకుంటే అవి తీసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న వాటిని నెంబర్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, నెంబర్కి కొంచెం బార్డర్ లాగా వచ్చేటట్టుగా కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక ప్లాస్టిక్ గ్లాస్ తీసుకున్నానండి నేను. మీరు గ్లాస్ కాకుండా సీసం బాటిల్స్ కానీ లేదంటే ఏవైనా పొడవుగా ఉండే బాటిల్స్, ప్లాస్టిక్ బాటిల్స్, ఎనీథింగ్ మీరు ఏదైనా తీసుకొని దానికి మీకు నచ్చిన కలర్ పెయింట్ వేసేసుకొని నెంబర్స్ని ఇలా అంటించుకోవాలన్నమాట. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మీరు ఎక్స్ట్రాగా ఏదైనా డెకరేట్ చేసుకోవచ్చు అండి. నెంబర్స్ ఇలా అంటించుకోవడం వల్ల చాలా డిఫరెంట్గా ఉంటుంది. పిల్లలకి కూడా, చిన్నపిల్లలు అయితే నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఇలా పెన్ హోల్డర్ లాగా, స్పూన్ హోల్డర్ లాగా, లేదంటే ఏదైనా ప్లాంట్స్ పెట్టుకోవడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. చూసారు కదా ఎలా ఉందో. ఈ టిప్స్ ఎలా అనిపించావనేవి కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.